ఒక చిన్న గ్రామంలో పూర్వం ఒక వ్యక్తి తన కుటుంబంతో కలిసి శాంతంగా జీవించేవాడు. ఆ గ్రామం చుట్టుపక్కల అడవులు, పొలాలు, నదులు ఉండేవి. కాని గ్రామంలో కొన్ని రహస్యాలు ఉన్నాయని పెద్దలంతా భయంతో చెప్పేవారు. అందులో ఒకటి మారెమ్మ తల్లి అనే దెయ్యం. ఎందుకు ఆమె దెయ్యం అయిందంటే, చాలా సంవత్సరాల క్రితం గ్రామంలోని ఒక స్త్రీ అన్యాయంగా హత్య చేయబడింది. ఆ స్త్రీ మారెమ్మ తల్లి అని పిలవబడేది. ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఆత్మ గ్రామంలోని అన్యాయాన్ని, మోసం చేసేవాళ్లను కాపాడటానికి తిరిగి వచ్చిందని చెప్పేవారు. ఒక రాత్రి గ్రామంలో కొత్తవారు వచ్చిన ఒక యువకుడు, రాహుల్, అడవి మార్గం ద్వారా ఇంటికి చేరుకోవాలి. కాని ఆ రాత్రి వాన వర్షం కూడా మొదలైంది. రాహుల్ అడవిలోకి అడుగుపెట్టగా ఒక నిశ్శబ్ద, భయంకరమైన శబ్దం వినిపించింది. నీకు అడ్డుకోవాల్సి ఉంది. రాహుల్ భయంతో వెనుకకు తిరిగి చూశాడు. దూరంలో గాఢ నీలిరంగు దుస్తులు వేసుకున్న, మోసగించిన కన్నులున్న ఒక ఆత్మ కనిపించింది. అది మారెమ్మ తల్లి. రాహుల్ భయంతో పరుగెత్తాడు, కాని మారెమ్మ తల్లి అతన్ని అడ్డుకోవటం లేదు. ఆమె ఏదో అన్యాయాన్ని ఆపడానికి మాత్రమే రాకుండా, రాహుల్ను రక్షించడానికి రాకుండా ఉండింది. రాహుల్ అర్థం చేసుకున్నాడు, ఈ ఆత్మ దెయ్యం కాకుండా రక్షక దేవత. కాని ఆ గ్రామంలో మరెవరైనా దుర్మార్గం చేయాలని ప్రయత్నిస్తే ఆమె భయంకర రూపంలో ప్రతిక్రిస్తుంది అని. రాహుల్ అడవిలో భయంగా పరిగెత్తుతూ చివరకు గ్రామంలోని పాత ఇంటికి చేరాడు. ఆ ఇంటి బయట చిన్న మేడలు, కొబ్బరి చెట్లు, కాని అంతా ఓనవలే తక్కువ వెలుతురు. రాహుల్ మోసిన శబ్దం ఇంకా తన చెవుల్లో మిగిలిపోయి ఉండింది. తర్వాత గ్రామంలో అతను తెలుసుకున్నాడు, కొన్ని రోజులు క్రితం గ్రామంలోని కొందరు దొంగలు పొలాల్లో రహస్యంగా చోరీ చేయడానికి ప్రయత్నించారు. ఆ దొంగలను ఎవరూ పట్టుకోలేదు. కాని మారెమ్మ తల్లి రాత్రికి వారి ఆలోచనలను అడ్డుకోవటంతో దొంగలు భయంతో ఆ గ్రామం నుంచి పారిపోయారు. రాహుల్ ఆశ్చర్యంతో అనుకున్నాడు, అంటే ఆ ఆత్మ కేవలం భయంకరమే కాదు, రక్షకత్వం కూడా చూపుతున్నారు. అతను మరికొంత దగ్గరగా అడుగు పెట్టగా మారెమ్మ తల్లి అతని ముందు కనిపించింది. కాని ఈసారి ఆమె భయంకరంగా ఉండలేదు. ఆమె కన్నులు సానుకూలతతో కాంతివలన మెరుస్తున్నాయి. ఆమె ఒక నిశ్శబ్ద సంకేతం ఇచ్చింది. రాహుల్ అర్థం చేసుకున్నాడు, నీకోసం ఇక్కడ భయపడవలసిన అవసరం లేదు, కాని ఇతరులను రక్షించాలి. రాహుల్ ఆ రోజున ఏకాకి, మారెమ్మ తల్లి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను గ్రామంలోని పెద్దలకు వెళ్లి గతంలో ఆత్మ ఎందుకు తిరిగి వచ్చిందో అడిగాడు. పెద్దలు మాట్లాడుతూ, మారెమ్మ తల్లి అన్యాయం మరియు అనధికారాన్ని ఆపటానికి వస్తుంది. ఎవరికీ నష్టపరిచదు, కాని దుర్మార్గులను తప్పించదు. అదే రాత్రి రాహుల్ తిరిగి అడవిలోకి వెళ్లి మారెమ్మ తల్లి రహస్యంగా గ్రామాన్ని ఎలా కాపాడుతుందో చూడాలని ప్రయత్నించాడు. అతను చూశాడు, కొన్ని దొంగలు రాత్రి పొలాల్లో చోరీ చేయాలనుకుని వచ్చినప్పుడు మారెమ్మ తల్లి వాటి ముందు ఒక ఆత్మవీరుగా నిలిచింది. దొంగలు భయంతో పారిపోయి వెనక్కి తిరిగి చూడలేకపోయారు. రాహుల్ అర్థం చేసుకున్నాడు, ఈ ఆత్మ గ్రామాన్ని రక్షించడానికి, పాపాన్ని సరిదిద్దడానికి మాత్రమే ఉంది. ఆ రోజు రాత్రి తర్వాత రాహుల్ మారెమ్మ తల్లిపై భయంతో కాకుండా విశ్వాసంతో భావించడం మొదలుపెట్టాడు. అతను నిర్ణయించుకున్నాడు, నేను కూడా ఈ గ్రామాన్ని, ప్రజలను రక్షించడంలో ఆమెతో సహకరిస్తాను. కొద్ది రోజుల తర్వాత గ్రామంలో అనుకోకుండా ఒక పెద్ద ప్రమాదం వచ్చేసింది. వర్షం చాలా ఎక్కువగా పడింది. నది తీరాలకు చేరుకుంది మరియు కొంతమంది గ్రామస్తులు మట్టికింద పడ్డ పొలాల్లో చిక్కుకుపోయారు. రాహుల్ ఆ వార్త విన్న వెంటనే బయల్దేరాడు. అతను తెలుసుకున్నాడు, ఇక్కడ మారెమ్మ తల్లి అవసరం అవుతోంది. అడవికి చేరినప్పటినుండి ఆ భయంకర, నీలిరంగు దుస్తులు ధరించిన ఆత్మ కనిపించేసింది. కాని ఈసారి ఆమె రూపం భయంకరంగా కాకుండా పరితపించిన తల్లి వంటి ప్రేమతో మెరిసింది. ఆత్మ రాహుల్కు సంకేతం ఇచ్చింది, వాటిని రక్షించాలి, వేగంగా. రాహుల్ ఒక చిన్న పడవను తీసుకుని మట్టి కింద చిక్కుకుపోయిన వ్యక్తుల వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో రాహుల్ కనిపించిన మారెమ్మ తల్లి నీటిలో కులాకులాలతో బయటకు రాని గ్రామస్తులను కవచంగా కాపాడింది. ప్రతి ఒక్కరిని అడుగులవారే సరళంగా లాగి నీటిలో మునిగిపోకుండా రక్షించింది.
గ్రామస్థులు భయంతో చూస్తూ, ఇది ఆత్మ. కాని మన కాపాడే దేవత అని ఆశ్చర్యంతో పిలిచారు. రాహుల్ కూడా ఆశ్చర్యపోయాడు. అతను గమనించాడు, మారెమ్మ తల్లి కేవలం దెయ్యం మాత్రమే కాదు, ప్రతి గ్రామస్థి కోసం పరమ అనురాగంతో రక్షణ చేసే ఆత్మ. రాత్రి వర్షం ఆగిన తర్వాత రాహుల్ గ్రామంలోకి తిరిగి వచ్చాడు. గ్రామస్థులు సురక్షితంగా ఉన్నారు. ఆ సమయానికి రాహుల్ ఎప్పటికీ భయపడే ఆత్మను ఇప్పుడు గౌరవించే విధంగా మారాడు. మారెమ్మ తల్లి కూడా క్షణంపాటు అతని వద్ద నిలిచింది. తన శబ్దహీనమైన గట్టిగా, నేను ఎప్పటికీ ఈ గ్రామాన్ని రక్షిస్తాను. మీరు కూడా నా ఉద్దేశ్యాన్ని గౌరవించండి అని భావమిచ్చింది. రాహుల్ సంతోషంగా, నేను మీ ద్వారా నేర్చుకున్నాని. భయంకరమని అర్థం కాకుండా రక్షకత్వం చూపించే శక్తి ఉందని అని అనుకోవడం మొదలుపెట్టాడు. వర్షం ఆగిన తర్వాత గ్రామంలో శాంతి దెబ్బతిన్నట్లే ఉంది. రాహుల్ మరియు గ్రామస్థులు ఇప్పుడు నిద్రించగా, కొందరు గ్రామానికి నష్టం చేయాలనుకునే దుర్మార్గపూర్వక వ్యక్తులు రహస్యంగా గ్రామంలోకి ప్రవేశించారు. రాహుల్ ఈ పరిస్థితిని గమనించగానే మారెమ్మ తల్లి తన శక్తిని చూపించడానికి వచ్చి కనిపించింది. ఈసారి ఆమె రూపం మరింత భయంకరంగా, శక్తివంతంగా మారింది. కాని రాహుల్ కోసం భయం తగ్గింది. దుర్మార్గులు రాహుల్ను, ఇతరులను భయపెట్టి వంచించడానికి ప్రయత్నించగా, మారెమ్మ తల్లి వారి దారిని అడ్డగిస్తూ గగనంలో నుండి ఉబ్బిన వానతో ఒక రహస్య శబ్దం ద్వారా వారిని భయపెట్టింది. వారిలో ఒక వ్యక్తి, ఈ ఆత్మ మనకు ఏమాత్రం అనుమానం ఇవ్వదు. పారిపో అని చెబుతూ భయంతో వెనక్కి పారిపోయాడు. మిగిలినవారు ఆ ఘట్టం చూసి గ్రామాన్ని దాడి చేయలేక దొంగిలి వెళ్లిపోయారు. రాహుల్ అర్థం చేసుకున్నాడు, మారెమ్మ తల్లి భయపెట్టడం ద్వారా మాత్రమే కాదు, నిజమైన దుర్మార్గాన్ని నష్టం లేకుండా ఆపడం కోసం ఉంటుంది. రాత్రి చివర రాహుల్ ఆమెతో దగ్గరగా వచ్చి, మీలో భయం కూడా ఉంది, కాని మీరు శాంతి, రక్షణ కోసం మాత్రమే భయపెడతారు అని చెప్పాడు. మారెమ్మ తల్లి నిశ్శబ్దంగా, చిన్న శబ్దంతో, నేను ఎప్పటికీ గ్రామాన్ని రక్షిస్తాను. మీరు కూడా సహకరించాలి అని సంకేతం ఇచ్చింది. రాహుల్కు స్పష్టంగా అర్థమైంది, మారెమ్మ తల్లి కేవలం దెయ్యం కాదు, గ్రామానికి ఓ రక్షక దేవత. అతను నిర్ణయించాడు, నేను ఇక్కడ ప్రతి దుర్మార్గాన్ని, అన్యాయాన్ని ఆపటానికి మారెమ్మ తల్లితో కలిసి పనిచేస్తాను. కొద్ది రోజుల తర్వాత గ్రామంలో మరో పెద్ద సమస్య ఎదురైంది. గ్రామానికి దగ్గరలో ఉన్న పాత భవనం నుంచి అగ్నిసిక్కులు మరియు పొలాల్లో ఉన్న వనమాల్స్కి ప్రమాదం ఉత్పన్నమయింది. రాహుల్ వెంటనే మారెమ్మ తల్లిని గమనించాడు. ఆమె ద్రవ్యం వలె గాలి ద్వారా ఊపిరి తీసుకుంటూ, భయంకరమైన రూపంలో అగ్ని మరియు విపత్తులను అడ్డుకునేలా అద్భుత శక్తి చూపించసాగింది. రాహుల్ ఆ ఆత్మను చూసి, భయంకరమైనప్పటికీ ఆత్మీయతను తెలుసుకున్నాడు. మారెమ్మ తల్లి అగ్ని నుండి గ్రామస్తులను రక్షిస్తూ, ప్రతి ఒక్కరిని నేరుగా ప్రమాదంలోకి పడకుండా సురక్షిత స్థలానికి మార్గనిర్దేశం చేసింది. రాహుల్ అనుకోకుండా ఆ గోడల వెనుక చిన్న పిల్లలు, వృద్ధులు మరియు కుటుంబాలను రక్షించసాగాడు. మారెమ్మ తల్లి ప్రతి ఒక్కరికీ దిశ చూపిస్తూ, భయంకరమైన రూపంలో కాని సానుకూల శక్తిని వ్యక్తం చేసింది. రాత్రి చివర అగ్ని పూర్తిగా ఆపబడిన తర్వాత రాహుల్ మళ్లీ ఆమెకు దగ్గరగా వచ్చి, మీరు కేవలం గ్రామాన్ని రక్షించడానికి, నష్టాన్ని నివారించడానికి మాత్రమే భయంకరంగా మారుతారు. కాని నిజంగా మీరు ఎంతో దయగల ఆత్మ అని చెప్పాడు. మారెమ్మ తల్లి నిశ్శబ్దంగా, సానుకూల కాంతితో రాహుల్పై చూపి, గ్రామాన్ని రక్షించడం కొనసాగిస్తానని సంకేతం ఇచ్చింది. రాహుల్ ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకున్నాడు, భయం మాత్రమే కాదు, నిజమైన రక్షణ, ప్రేమ మరియు న్యాయం కోసం మారెమ్మ తల్లి కష్టపడతారు. అదే రాత్రి రాహుల్ గ్రామం అంచుల దగ్గర అడవిలో చేరాడు. కొన్ని అన్యాయపూర్వక వ్యక్తులు గ్రామాన్ని చోరీ మరియు నష్టం చేయాలని మళ్లీ ప్రయత్నిస్తున్నారు. కాని ఈసారి వారు మరింత చెడ్డ, భయంకరమైన పద్ధతుల్లో పనిచేస్తున్నారు. రాహుల్ ఆ దిశను గమనించగానే మారెమ్మ తల్లి విశేష శక్తిని ప్రదర్శించింది. ఈసారి ఆమె రూపం మరింత భయంకరంగా, ఆవిరిగా మారింది. ఆమె కేవలం దుర్మార్గాన్ని భయపెట్టడం మాత్రమే కాకుండా దానిని తక్షణమే నివారించడం ప్రారంభించింది. దుర్మార్గపూర్వక వ్యక్తులు అడవిలో తిరిగినప్పటి వారు అకస్మాత్తుగా మోసగించబడిన వస్తువులు, దారులు తప్పిపోయినట్టు భయంతో ఆ ప్రాంతం నుంచి పరారైపోయారు.
రాహుల్ ఆమెను చూస్తూ, నిజంగా మీరు కేవలం భయపెట్టి ఆపకపోగా అసలు సమస్యలను కూడా పరిష్కరిస్తారు అని అనుకున్నాడు. మారెమ్మ తల్లి అతి శక్తివంతమైన రూపంలో ఉన్నప్పటికీ రాహుల్ కోసం మృదువైన రక్షక తల్లి స్వభావం చూపించింది. రాత్రి ముగిసిన తర్వాత రాహుల్ తన మనసులో నిర్ణయించాడు, నాకు ఇప్పుడు తెలుసు, భయం మాత్రమే కాదు, ప్రేమ, న్యాయం మరియు రక్షణ కోసం మారెమ్మ తల్లి ప్రతి క్షణం పనిచేస్తున్నారు. నేను కూడా ఆమెతో కలిసి గ్రామాన్ని రక్షిస్తాను. ఆ రాత్రి రాహుల్ మరియు మారెమ్మ తల్లి మధ్య దృఢమైన నమ్మకం ఏర్పడింది. గ్రామస్తులు కూడా ఇక భయపడకుండా నమ్మకంతో తమ జీవితం కొనసాగించగలిగారు. కొద్ది రోజుల తర్వాత గ్రామానికి పెద్ద ముప్పు వచ్చింది. గ్రామానికి దగ్గరలోని పాత శిలా ఖననం కూలి కొన్ని ఇంట్లు నాశనం కావచ్చు అని తెలుసుకున్నవారు దాన్ని తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాని అది ఒక విపత్తుగా మారి చాలా ప్రమాదకరంగా మారింది. రాహుల్ తన కంటికి ఈ పరిస్థితిని గమనించి వెంటనే అడవిలోకి వెళ్లాడు. మారెమ్మ తల్లి ఇప్పటికే అక్కడ ఉంది. ఈసారి ఆమె కేవలం భయంకర రూపంలో మాత్రమే కాకుండా ఆ భవనాలను, గ్రామస్తులను కాపాడే శక్తివంతమైన ఆత్మవీర రూపంలో ప్రత్యక్షమైంది. రాహుల్ మళ్లీ భయపడాడు కాని ఆత్మ అతనిని నెమ్మదిగా తన వెంటకు తీసుకెళ్లి ప్రమాద ప్రాంతంలోకి అడుగు పెట్టకుండా సూచించింది. ఆ సమయంలో పాత శిలా పెద్ద కొండలా కూలి పక్కన ఉన్న పొలాలు, ఇల్లు మరియు ప్రజలను ముంచేయలేదని రాహుల్ గమనించాడు. మారెమ్మ తల్లి ఆకాశంలో లేపి ప్రకాశించే కాంతి ద్వారా ప్రతి ఒక్కరినీ సురక్షితంగా నిలిపింది. రాహుల్ భావించాడు, ఇది భయంకరమైనది, కాని నిజంగా ప్రేమ, రక్షణ, న్యాయం కోసం మాత్రమే ఉంది. రాత్రి ముగిసిన తర్వాత రాహుల్ మరియు మారెమ్మ తల్లి గ్రామంలో నిశ్శబ్దంగా తిరిగి వచ్చారు. రాహుల్ ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకున్నాడు. మారెమ్మ తల్లి కేవలం దెయ్యం కాకుండా గ్రామానికి ఓ నిజమైన రక్షక దేవత. రాహుల్ తన నిర్ణయం మరింత దృఢం చేసుకున్నాడు, నేను ఎప్పటికీ ఈ గ్రామాన్ని రక్షించడంలో ఆమెతో సహకరిస్తాను. భయంకరమైనది కనిపించినప్పటికీ నిజమైన ఉద్దేశ్యం కోసం ఆమె ఉంది. అదే రాత్రి గ్రామంలో ఒక భయంకర ఘటన చోటు జరిగింది. కొంతమంది కొత్త వ్యక్తులు గ్రామంలోని ప్రాచీన పుణ్యస్థలాలను ధ్వంసం చేయాలని ప్రయత్నించారు. వారు కేవలం ద్రవ్య లాభం కోసం మాత్రమే కాదు, భయంకరమైన శక్తులను కూడా అర్థం చేసుకోకుండా పాపమయ చర్యలు చేస్తున్నారు. రాహుల్ ఆ విషయాన్ని తెలిసి వెంటనే వెళ్లాడు. అడవి మార్గంలో మారెమ్మ తల్లి ఇప్పటికే ఆ ప్రదేశానికి చేరి భయంకరమైన శబ్దాలతో వారిని నిలిపివేసింది. ఈసారి ఆమె రూపం కేవలం నీలిరంగు దుస్తులు ధరించినది కాకుండా ముప్పు ఉన్న అసరించని ఆత్మవీర రూపంలో మారిపోయింది. దుర్మార్గపూర్వక వ్యక్తులు భయంతో తగ్గారన్నా వారు ఇంకా కొనసాగించాలనుకున్నారు. కాని మారెమ్మ తల్లి కేవలం భయపెట్టకపోగా వారిని సరిగా ఆపే శక్తివంతమైన కాంతి ద్వారా వారి దుర్మార్గాన్ని నిరోధించింది. రాహుల్ ఆ సమయంలో అర్థం చేసుకున్నాడు, ఆత్మ గ్రామాన్ని కాపాడటానికి, దుర్మార్గాన్ని ఆపటానికి మరియు పాపాన్ని సరిచేయడానికి మాత్రమే ఉంది. తన భయం తగ్గి ఆత్మీయ నమ్మకం పెరిగింది. రాత్రి ముగిసిన తర్వాత రాహుల్ మరియు మారెమ్మ తల్లి గ్రామంలోని వృద్ధులు, పిల్లలు మరియు ప్రజలతో కలిసి భయంకరమైన పరిస్థితులను సర్దుబాటు చేసి గ్రామాన్ని సురక్షితంగా ఉంచారు. రాహుల్ ఇప్పుడు తెలుసుకున్నాడు, భయంకరమైన ఆత్మలు కూడా నిజమైన ఉద్దేశ్యంతో ఉంటే అవి మనకు రక్షణ, న్యాయం మరియు ఆశయం ఇస్తాయి. కొన్ని రోజులు శాంతిగా గడిచిన తర్వాత గ్రామానికి మరో పెద్ద ముప్పు వచ్చింది. ఈసారి ఊరులోని పాత కొండ తొలుపులలో ఉండే కొంతమంది అణచివేయదలచిన వ్యక్తులు గ్రామంలోని నీటి వనరులను కలుషితం చేయాలని ప్రయత్నించారు. రాహుల్ ఈ విషయాన్ని గమనించి వెంటనే అడవిలోకి చేరాడు. అక్కడ మారెమ్మ తల్లి ఇప్పటికే ఉంది. ఆమె రూపం కేవలం భయంకరంగా మాత్రమే కాకుండా ప్రతి దుర్మార్గాన్ని సరిగా ఆపే శక్తివంతమైన రూపంలో కనిపించింది. రాహుల్ అతి జాగ్రత్తగా ఆమె వెంట నడిచాడు. మారెమ్మ తల్లి నిశ్శబ్దంగా కొన్ని అదృశ్యమైన శక్తుల ద్వారా దుర్మార్గపూర్వక వ్యక్తులను ఆపింది. వారు మరల దాడి చేయడానికి ప్రయత్నించగా భయంతో పరారైపోయారు. రాహుల్ అర్థం చేసుకున్నాడు, మారెమ్మ తల్లి కేవలం భయపెట్టడం ద్వారా కాదు, ప్రతి ప్రమాదాన్ని సురక్షితంగా నిరోధించడం ద్వారా గ్రామాన్ని రక్షిస్తుంది. రాత్రి ముగిసిన తర్వాత
రాహుల్ ఆమె దగ్గరకు వెళ్లి, నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. మీరు భయంకరంగా కనిపించినప్పటికీ నిజానికి గ్రామాన్ని, ప్రజలను రక్షించే నిజమైన దేవత అని చెప్పాడు. మారెమ్మ తల్లి నిశ్శబ్దంగా, కాంతితో మెరుస్తూ, రాహుల్ను చూసి తను ఎప్పటికీ గ్రామాన్ని రక్షిస్తూనే ఉంటాడని సంకేతం ఇచ్చింది. రాహుల్ ఈ ఘటనతో పూర్తిగా మారిపోయాడు. భయం అతని హృదయంలో ఉండకపోగా, న్యాయం, రక్షణ మరియు సత్యం కోసం మారెమ్మ తల్లితో కలిసి పనిచేయడం అన్నది అతని ధ్యేయమైంది. గ్రామంలో భయంకరమైన రాత్రి వచ్చింది. ఈసారి సమస్య ప్రకృతి మరియు దుర్మార్గపూర్వక వ్యక్తులు కలిపి వచ్చారు. పొలాలు, ఇల్లు, జలవనరులు అన్నీ ఒకేసారి ప్రమాదంలో ఉన్నాయి. గ్రామస్థులు భయంతో పచ్చగా నిలిచారు. రాహుల్ వెంటనే అడవిలోకి వెళ్లాడు. మారెమ్మ తల్లి అక్కడ ఇప్పటికే ఉంది. ఈసారి ఆమె రూపం అత్యంత శక్తివంతమైన, భయంకరమైన, కాని పరమ ప్రేమతో నిండిన రక్షక రూపంలో కనబడింది. ఆ దుర్మార్గపూర్వక వ్యక్తులు మరియు ప్రకృతి విపత్తులను అడ్డుకోవడానికి మారెమ్మ తల్లి ఆకాశంలో కాంతి వెలిగిస్తూ భయంకర శబ్దాలతో వారిని భయపెట్టింది. ఒక్క క్షణంలోనే ఊరు మొత్తం సురక్షిత స్థలానికి మారింది. రాహుల్ అంచనా వేసినట్టే ఈసారి రహస్యమైన, అత్యంత ప్రమాదకర పరిస్థితిలో కూడా మారెమ్మ తల్లి మాత్రమే గ్రామాన్ని రక్షించగలదు. రాహుల్ తన శక్తిని, ధైర్యాన్ని సమన్వయం చేసి ఆమెతో కలిసి ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క ఇంటిని రక్షించాడు. రాత్రి ముగిసిన తర్వాత గ్రామస్థులు రాహుల్ వైపు చూసి, ఇది ఒక ఆత్మ, కానీ మన కాపాడే దేవత అని గుర్తించారు. రాహుల్ ఇప్పుడు తెలుసుకున్నాడు, భయం ఉండొద్దు, నిజమైన ఉద్దేశ్యం ఉన్న శక్తిని గౌరవించాలి. మారెమ్మ తల్లి తన రక్షకత్వంతో ఎల్లప్పుడూ గ్రామాన్ని కాపాడుతారని మరియు రాహుల్ తనకు తెలుసుకున్న పాఠాన్ని జీవనంలో కొనసాగిస్తారని నిర్ణయించుకున్నాడు. గ్రామం ఇప్పుడు శాంతిలో ఉంది. భయం పోయి, మారెమ్మ తల్లి యొక్క ఆశీర్వాదంతో భవిష్యత్తులో కూడా సురక్షితంగా ఉంటుంది. ఈ కథ ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.